సీఎం జగన్ డిక్లేర్ చేసిన అభ్యర్థులతో సతమతమవుతున్న వైకాపా క్యాడర్. టెక్కలి నియోజకవర్గ వైకాపాలో మొదలైన అవిశ్వాసాల పర్వం. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్నట్లు తీర్మానాలకు సిద్ధపడుతున్న మండల స్థాయి నేతలు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో అవిశ్వాస తీర్మానాలకు సిద్ధమవుతూ ఆంతరంగిక సమావేశాలు పెట్టుకుంటున్న వైకాపా మండల స్థాయి నేతలు, కార్యకర్తలు. టెక్కలిలో పదే పదే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మొదట పోర్టు పరివాహక ప్రాంత వాసులకు పోర్టు పనుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, పోర్టు వ్యవహారాలలో మోనోపోలీగా దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న చర్యలకు అధిష్టానం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ను, ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ను నియమించడం సరికాదంటూ దువ్వాడ వాణికి టికెట్ ఇస్తామని ఆశ చూపిన జగన్ సర్కార్ ఆవిడ పట్ల అన్యాయం చేసిన తీరును ఖండిస్తూ అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి కేడర్. రాబోయే రోజుల్లో అధిష్టానం సరైన నిర్ణయం కనుక నియోజకవర్గ కేడర్ను అనుసరించి తీసుకోకపోతే పార్టీలోనే ఉంటూ పార్టీకి సహాయ నిరాకరణ ఉద్యమంతో పాటు తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునే క్రమంలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని స్పష్టం చేస్తున్నాయి వైకాపా నియోజకవర్గ శ్రేణులు. జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ సీన్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చారని అందరూ బుర్ర పట్టుకుంటున్నారు. ఎక్కడికైనా బస్సులో కానీ, ఏ టీషర్ట్లు కానీ, ఎక్కడ చూసినా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మళ్ళీ దువ్వాడ సీన్కి ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇచ్చారని. ఆయనకి ఏవో ఉన్నాయమ్మా సంబంధాలు, అవి మనకు అవసరం లేదు, చాలా పెద్దోళ్ళు. కానీ నేనైతే ఒకటి కనిపెట్టాను, జగన్మోహన్ రెడ్డి దువ్వాడ సీన్ అనే ఒక ఉక్కు కత్తిని తయారు చేసి అచ్చెన్నాయుడిని రాజకీయంగా కడుపులో పొడి చంపాలని ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరే కత్తి కూడా అచ్చెన్నాయుడికి గుర్తి చంపలేదట. ఒక్క దువ్వాడ సీన్ కత్తే చాలా వాడిగా ఉంటుంది, గుర్తి చంపగలదని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఎలక్షన్ తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం తెలుస్తుంది, ఈ దువ్వాడ సీన్ అనే కత్తి ఇది తోలి కత్తి, ఐస్ కత్తి అనేది తెలుస్తుందని ఈ సందర్భంగా అందరికీ చెప్తూ, మీరందరూ కూడా కట్టుబాటుతో ఏదైతే సహాయ నిరాకరణ అనుకున్నామో ఈ మాట కట్టుబడి ఉంటే మన గౌరవం నిలబడుతుంది, కార్యకర్తల గౌరవం నిలబడుతుంది. మొన్నటి వరకు ఒక 8 నెలల వెనకటి వరకు మన టెక్కలి నియోజకవర్గానికి ఒక మహిళా అభ్యర్థి ఇన్ఛార్జిగా ఉండేది. ఆవిడ మా అందరికీ తెలుసు, దువ్వాడ వాణి మేడం గారు. ఆవిడ అనారోగ్యానికి గురై ఆరోగ్యం బాగలేకపోయినా రాత్రింబవళ్ళు కష్టపడిన తర్వాత కూడా మరి పార్టీ ఎందుకు ఆవిడకి పక్కన పెట్టింది, ఆవిడకి అన్యాయం జరిగింది, ఆవిడకి న్యాయం చేకూర్చాలన్నటువంటి ఒక అంశం మీద కూడా మనం చర్చించాలి. పార్టీకి మన యొక్క విన్నపాన్ని చేర్చవేసే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలని ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగింది. ఇక మూడో అంశం ఏంటంటే, ఈనాడు 2 అభ్యర్థులు ఉన్నారు, ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సిత్తి బొమ్మ ఆటలో కాయిన్ ఇసిరితే బొమ్మ పడితే ఒకటి, సిత్తి పడితే ఒకటి. గతసారి బొమ్మ సిత్తి అనేటువంటి ఆట ఆడి ఆయనకి శ్రీనివాసరావు గారు ఎంపీ ఇచ్చి, ఈ దువ్వాడ తిలక్ గారికి ఏమో ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇప్పుడు అదే కాయిన్ని తిరగేసి మళ్ళీ ఆయనకి ఎంపీ, ఈయనకి ఇది ఇచ్చారు. ఈ విషయం ప్రజలకు ఎవరికి రుచించడం లేదు. ఎందుకో కార్యకర్తలందరికీ కూడా ఏమయ్యా రుచిస్తుంది ఎవరికైనా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కార్యకర్తలందరూ ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తే సరిపోతుంది, మన యొక్క వాయిస్ ఏ విధంగా వినిపించాలి అధిష్టాన వర్గానికి అనేటువంటి ఒక ఆలోచన మీద ఈ సమావేశాన్ని ఈవేళ ఏర్పాటు చేశాం. కాబట్టి మిత్రులు రామిరెడ్డి గారు ఒక్కొక్కరి ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి ఫైనల్గా మీ అందరి అభిప్రాయాలు వచ్చిన తర్వాత మన యొక్క నిరసనని పార్టీ అధిష్టానం గుర్తించే విధంగా చేయాలంటే, మన ఇంటికి నాయకులు వచ్చేటప్పుడు, మన పార్టీ నాయకులు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోండి, వాళ్ళకి బొట్టెట్టో లేకపోతే కాఫీ ఇచ్చో టీ ఇచ్చో పంపించండి. కానీ వాళ్ళ వెనక మనకు ఫాలో అవ్వకుండా ఏవైతే మన పోర్టు సంస్థ కానీ, దువ్వాడ వాడి మేనవ సంస్థ కానీ, మన యొక్క 2 అభ్యర్థుల యొక్క ఈ సంస్థ కానీ, ఇది మన నియోజకవర్గంలో సెటిల్ అయ్యేంత వరకు, మన మండలంలో సెటిల్ అయ్యేంత వరకు మన పార్టీకి మనం సహాయ నిరాకరణ ఉద్యమం అన్నటువంటి కార్యక్రమం చేపట్టాలన్నటువంటి ఒక ఇంటిమేషన్ మీ అందరికి ఇచ్చి, మీ ద్వారా అది సక్సెస్ చేసుకుని పార్టీకి అందించాలంటే ఉద్దేశంతోనే ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
మూలపేట గ్రామస్తులు ఒకటవ్వడం ఖాయము. ఒకటవ్వడానికి నేను మా మోహన్ రెడ్డి బావ కంకణం కట్టుకొని ఆ యొక్క గ్రామస్తులందరినీ ఒకటి చేసి ఆ గ్రామస్తులకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, అలాగే కాంట్రాక్ట్ వర్కులను కూడా ఇప్పించడానికి మేము సిద్ధంగా ముందుకున్నాము. మీరు మాతో మీ యొక్క సహాయ సహకారాలు కావాలనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామానికి న్యాయం చేసిన తర్వాత ప్రతి ఒక్క పంచాయతీకి వాళ్ళ అర్హత బట్టి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందని మన యొక్క అక్కడ పంచాయతీలో కార్యకర్త సర్పంచ్ ద్వారా ఎంపీటీ ద్వారా పేర్లు తీసుకొని త్వరలో మరి అధిష్టానానికి మేమంతా లిస్టు పెట్టి ఒక బస్సు యాత్ర ముందు చేస్తాము. అక్కడికి న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తామని ఈ మీడియా మూలంగా మరి తెలియజేయడం జరుగుతుంది. మూలపేట గ్రామస్తులను పట్టుకొని ఈ యొక్క మండల లీడర్లను పట్టుకొని నిరాహార దీక్ష చేస్తాం. అక్కడికి మీరు కాదని మొండికేసి కూర్చుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామని మీడియా సోదరులకు విన్నవించుకుంటున్నాను. కాబట్టి అందరూ కలిసి మనము ఈ మండలానికి ఏకతాటిగా ఒకే బాట మీద ఉంటే మూలపేట తాలూకా పోర్టు పనులు ఆ గ్రామస్తులకి, ఆ పక్క గ్రామస్తులకి, మనకి అందరికీ న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే దువ్వాడ శ్రీనివాస్ అయితే కరెక్ట్ కాదు నా అభిప్రాయము. ఎందుకంటే ఆయనకి ప్రతి దగ్గర కూడా వ్యతిరేకలు ఎక్కువయ్యారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు. నీ సొంత మండలం నిన్న లేదా మొన్న 16 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలు నీకు ఏకగ్రీవంగా మీకు వ్యతిరేకమని తీర్మానం చేశారు. ఈ రోజు కూడా ఈ మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఇప్పుడు ప్రజెంట్ హాజరయ్యారు. ఇంచుమించుగా 10 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. 24 పంచాయతీల నుండి ప్రతి కార్యకర్త కూడా హాజరయ్యారు. సర్పంచులు, కార్యకర్తలు వీళ్ళంతా హాజరయ్యారు. ఇంకా కొంతమంది హాజరవ్వాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా హాజరవుతారు. మాకు ఎప్పటికైనా సరే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ యొక్క రాష్ట్రానికి ఆరాధ దైవం లాంటి వాళ్ళు, మీరు దయచేసి దువ్వాడసీని మాయలో పడవద్దు, ఆయన మాటలు వినవద్దు. ఎక్కడ ఈ పోర్టు బాధితుల మొర విని మా యొక్క గ్రామాలకు న్యాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ తీసుకుంటాను.